ఇది నా 2 పూట్ల వీడియో అండి. ఇదొచ్చేసి మార్నింగ్ మీల్ అనమాట. ఇదొచ్చేసి ఈవినింగ్ మీలు. 2 మీల్ కలిపైతే నేను ఒక వీడియోగా చేశానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి. నేనైతే ఇప్పుడు 1 మీల్ చేసేదాన్ని. ఇప్పుడు 2 మీల్‌కి వచ్చానండి. 2 మీల్ చేయమన్నారు. సో, నా ఫస్ట్ మీల్ మార్నింగ్ 10:30 కల్లా చేసేస్తాను. నూడిల్స్ చేసుకుంటున్నానండి ఈరోజు. నూడిల్స్ అనగానే మనకి అన్నీ గుర్తొస్తాయి కదా! ఇక్కడ క్యాబేజీ, ఎగ్స్ తీసుకొని ఎగ్స్‌ని ఆమ్లెట్ వేసుకొని ఇలా బారుగా అయితే కట్ చేసుకోవాలండి. సేమ్ క్యాబేజీని కూడా బారుగా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా బారుగానే కట్ చేసుకోవాలి. సగం అయితే ఉల్లిపాయ, అలానే ఫ్లేవర్ కోసం 4-5 వెల్లుల్లిపాయ రేఖలు, 2 అయితే పచ్చిమిరకాయలు, అలానే పచ్చివండి గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు గింజలు అనమాట. పచ్చివే తీసుకోవాలి. సో ఇంకా వచ్చేసి కొత్తిమీర కొంచెము, ఒక లెమన్ తీసుకోవాలి. దీంట్లో ఉప్పు, కారం, పసుపు, కావాలంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఒక బాండీ పెట్టానండి. నేనైతే బటర్తో చేసుకుంటున్నాను. ఆ బాండీలో ఫస్ట్ 2 అట్లు వేసాను అనమాట. నార్మల్గా ఎగ్స్ అట్లు వేసుకుంటాం కదండి, అలానే అట్లు వేసుకొని మనం పక్కన పెట్టుకొని వాటిని బారుగా అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను కొంచెం అయితే బటర్ వేసుకున్నాను. బటర్ వేసుకొని బటర్ కొంచెం కరిగేంత వరకు కూడా ఉంచుకుంటున్నానండి. బటర్ పూర్తిగా కరిగిన తర్వాతే మనము చేయాలన్నమాట. ఇంకా మనకి పచ్చి ఉన్నాయి కదా, గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, ఈ గింజలను అయితే ఫస్ట్ దీంట్లో వేసుకోవాలండి. ఈ గింజలు లైట్గా వేయించుకోవాలి, ఎరుపు రంగు వచ్చేంత వరకు. ఎందుకంటే మనకు పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు. మీరు కావాలంటే దీంట్లో బాదము, వాల్నట్స్ కూడా వేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ ఈవినింగ్ అవి తింటాను కాబట్టి వెయిట్ లేదు. కావాలంటే బాదం, వాల్నట్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కొంచెం నాకు వేయించుకుంటున్నాను. కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకుంటే టేస్ట్ బాగుండిద్దండి. మరి పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు కదా. ఇప్పుడైతే నేను వెల్లుల్లిపాయ రేఖలు ఉంటాయి కదా, వెల్లుల్లిపాయ రేఖలు కూడా వేసుకుంటున్నానండి. కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ రేఖలు మాత్రం మధ్యలో పంటికి తగిలితే భలే ఉంటాయి అని నాకు భలే ఇష్టం వెల్లుల్లిపాయ రేఖలు. తర్వాత క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. క్యాప్సికమ్ త్వరగా ఉడకదనేసి ఫస్ట్ క్యాప్సికమ్ వేసుకుంటున్నానండి. క్యారెట్ కూడా వేసుకోవచ్చు, నేను అప్పుడు మర్చిపోయాను. సో ఈవినింగ్ అయితే నేను డైట్లో తినేసానండి. మనకు డైట్లో వచ్చేసి ఒక క్యారెట్ ఎలా ఉండిద్ది, ఇలా సన్నగా ముక్కలుగా చేసుకొని దీంట్లో వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. సో చూసారు కదండి, ఆయిల్ కొంచెం తక్కువ ఉండటం వలన కాస్త మాడుతున్నట్లుగా అయితే అనిపిస్తుంది. సో కొంచెం మెత్తబడినీలేండి. తర్వాత అయితే నేను క్యాబేజీని కూడా వేసుకుంటున్నాను. క్యాబేజీ కూడా అండి సేమ్ బారుగా కట్ చేసుకోవాలి. సేమ్ నూడిల్స్ ఎలా ఉంటాయి, మనకి ఎంత వీలుంటే అంత సన్నగా కట్ చేసుకోవాలండి బారుగా. అప్పుడే మనకి తినడానికి బాగుంటాయి అన్నమాట. ఒకసారి అయితే నేను మొత్తము అన్నీ చక్కగా కలుపుకుంటున్నాను కింద నుంచి. తర్వాత అయితే నేను ఇంకా సరిపోవట్లేదండి, ఎందుకంటే మనకి ఆయిల్ ఉంటే సరిపోయిద్ది. ఆయిల్ లేదు కదా, ఇంకొంచెం బటర్ అయితే వేసాను. మళ్ళీ వేగాలి కదా, ఇది కుక్కర్లో కూడా కాదు కదా. అందుకే నేనైతే ఒకసారి మొత్తం అయితే కలుపుకుంటున్నాను. బటర్ కూడా వేసాను కదా, బటర్ కరిగిపోయిద్దిలండి. ఇప్పుడు పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటున్నాను. అలానే ఉప్పు కూడా వేసుకుంటున్నానండి, మెత్తబడాలి కదా మరి. ఇంకా మెత్తబడితే మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి ఎక్కువ. ఇది 1 మీల్ డైట్గా చేసేయచ్చు. నేను ఫస్ట్ పొద్దునైతే ఇవే తిన్నానండి, వీటితోనే నాకు ఫుల్ అయిపోయిందనమాట. సో చూసారు కదా, కొద్దిగా అయితే మెత్తబడినాయి అనమాట. సో నేను ఈ ఉల్లిపాయ కూడా వేసుకున్నాను. డైట్లో మనకి ఒక ఉల్లిపాయ వాడాలి కాబట్టి సగం ఉల్లిపాయనైతే వేసుకుంటున్నాను. చూసారు కదండి, అంతా ఒకసారి కలిసేటట్లుగా అయితే కలుపుకుంటున్నాను. కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత అయితే పెడుతున్నాను. మూత పెట్టి మళ్ళీ 1 నిమిషం ఉంచి మూత అయితే తీస్తున్నాను. మొత్తానికి మెత్తగా అయిపోయినాయండి. సో ఇప్పుడైతే నేను లెమన్ పిండుకుంటున్నాను. అయ్యో కారము పసుపు వేసింది మిస్ అయినట్టుందండి.
కొంచెం మనకి మెత్తబడిన తర్వాత కారం పసుపు వేసుకొని మొత్తం అన్నీ కలుపుకోవాలండి. కొంచెం ఇంకా స్పైసీగా కావాలంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదండి, మొత్తానికి నూడిల్స్ అయితే అయిపోయినాయి. కారం వేసేది నేను మిస్ అయినట్టున్నానండి. సో అదండి, నా మీలు రెడీ అయిపోయింది. మార్నింగు నూడిల్స్ అండి, నూడిల్స్ అనమాట. ఎగ్గు అలానే వీటితోటి సేమ్ ఎగ్ని ఆమ్లెట్గా వేసుకొని బారుగా కట్ చేయాలండి. హాఫ్ చెప్పు కొబ్బరి తినవచ్చు కాబట్టి కొబ్బరి, అలానే కీర, అలానే గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు గింజలు అయితే తీసుకొని ఉదయం మీల్ అయిపోయిందండి. ఈవినింగ్ వచ్చేసి కొంచెం చికెన్ ఉంది. ఆ చికెన్ అయితే శుభ్రంగా కడిగి ఉన్నానండి. నిన్న ఆల్రెడీ చికెన్ సగం వండుకున్నాను, ఈరోజు సగం ఉందన్నమాట. దీంట్లో అనపకాయ వేసుకుంటున్నానండి, అంటే సొరకాయ వేసుకుంటున్నాను. సగం ఉంది, సొరకాయని ముక్కలుగా కట్ చేసుకున్నాను. పచ్చిమిరకాయ, ఉల్లిపాయ సగము, అలానే కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అలానే మన మసాలాలన్నీ ఇంట్లో చేసినవి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ వేసుకోవాలి. దీంతోపాటు నెయ్యి కూడా, ఉప్పు కూడా అండి. ఇక నేను ఎందుకంటే ఈరోజు వెజ్ తినాలి కాబట్టి ఈ వెజ్నే దాంట్లో మిక్స్ చేసేస్తానండి. చికెన్ కూడా కొంచెం తక్కువే ఉంది కాబట్టి అది ఇంకా నేను కుక్కర్లోనే వండుకుంటున్నానండి. కుక్కర్ కొంచెం వేడెక్కిన తర్వాత సరిపడంత నెయ్యి అయితే వేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక స్పూన్నర దాకా అయితే నెయ్యి వేసుకుంటున్నానండి. స్పూన్ జారి పడిపోయింది దాంట్లో. మనము నెయ్యి ప్లేస్లో కొబ్బరి నూనె అయినా వాడుకోవచ్చు, బటర్ అయినా వాడుకోవచ్చు, పెరుగు మీద మేగడైనా వాడుకోవచ్చు. ఇలా మనకి హెరిటేజ్ ఒకటి, అమూల్ ఒకటి, ఈ రెండే ఉంటాయండి. సో అవే వాడాలన్నమాట. విజయ కూడా అనుకుంటా. సో ఇది ఇంకా ఉల్లిపాయలు కూడా వేసి, ఉల్లిపాయలు మరీ ఎర్రగా రాని అవసరం లేదండి. ఎందుకంటే ఎర్రగా వస్తే ఆల్రెడీ ఉల్లిపాయలు ఆయిల్ పీల్ చేస్తాయి కాబట్టి లైట్గా వేయించుకున్న తర్వాత మనకి చక్కగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఉంచాలండి. ఏంటో ఈ కుక్కర్ నాకు అసలు కనపడదు. అదే రోజు నేను చేసే కుక్కర్ అనుకోండి, మనకి చక్కగా అయితే కనిపించిద్ది. ఇది బారుగా ఉండేది కాబట్టి గమ్మున నాకైతే కనిపించట్లేదండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను. వేసుకొని మొత్తం కలిసేటట్లుగా బాగా అయితే కలుపుకుంటున్నాను. మొత్తానికైతే కొంచెం వేగిందండి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుంటాను. బర్డ్ ఫ్లూ వస్తుంది, బర్డ్ ఫ్లూ అన్నారు కానీ చికెన్ని మనం బాగా ఉడికించుకొని తినమన్నారు కదండి. నేను తింటూనే ఉన్నానండి, మరి బాగానే ఉంది. చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి. ఎందుకంటే ఆ మసాలా పట్టాలి కదా. మనం వేసుకున్నదే కొద్దిగా అండి, నేను కొద్దిగా వేసుకుంటున్నాను. కావాలంటే మీరు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇవి తింటున్నాం కాబట్టి. తర్వాత అయితే ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని అయితే కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెడుతున్నానండి. 2 నిమిషాలు మూత తీసేసి బాగా అన్నీ ఒకసారి కలుపుకుంటున్నాను. అన్నీ కలుపుకున్న తర్వాత ఇంకా ఆనపకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను. దీంట్లో వాటర్ ఏమి వేయనవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఆనపకాయలో నీళ్ళు వస్తాయి, చికెన్లో కూడా నీళ్ళు వస్తాయి కదండి. ఇంకా వాటితోనే సరిపోయిద్ది. నేను నీళ్ళైతే ఏం వేసుకోలేదు. ఒకసారి మొత్తం అంతా చికెను ఈ ముక్కలో బాగా కలిసేటట్లుగా కలుపుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి. మనకి డైట్లో ప్రోటీన్ ఎక్కువ కావాలండి, ఎందుకంటే ప్రోటీన్ బేస్ మీద ఆధారపడింది కాబట్టి ఈ డైట్. మంచిగా ప్రోటీన్ తీసుకుంటే ఆకలి అనేది ఉండదు. సో నేను ట్రై చేస్తున్నానండి. మొన్నటిదాకా నేను సింగిల్ మీల్ చేశాను కాబట్టి నాకు కొంచెం నీరసంగా ఉంది. ఈరోజు కూడా అలానే ఉంది, కానీ మరి నిన్న మొన్న అంత లేదులేండి. ఈరోజు కొంచెం ఈవినింగ్కి బెటర్ అయ్యాను అనమాట. సో 2 మీల్ చేసుకుంటేనే ఒక 4 months 2 మీల్ చేస్తే అయిపోయిద్ది. అదండి, కుక్కర్ పెట్టి 2 నిమిషాలు అయితే నేను అలానే ఉంచాను. కొంచెం మగ్గుతాయి అనేసి ఈ అనపకాయలు అలానే చికెన్ నుంచి వాటర్ వస్తూ ఉంటాయి కదా, వాటితోనైతే కొంచెం ఉడుకుతాయండి. నేను అలా పెట్టానండి.
మొత్తానికి ఈ మూత అయితే తీసాను. తీసి ఒకసారి అన్నీ కలుపుకుంటున్నాను. అన్నీ కలుపుకొని మనం ఉప్పు, కారం, పసుపు ఉంది కదండి, ఉప్పు ఆల్రెడీ వేసాను నేను. కారం ఇంకా మిగతా మసాలాలు మొత్తం అయితే వేసాను అనమాట. వేసి మీరు టేస్ట్ కోసం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని అంతా కలిసేటట్లుగా అయితే బాగా కలుపుకుంటున్నాను. ఇంకొక నిమిషం పాటు ఉంచానండి. వాటర్ చూసారు కదా ఎలా వస్తుంది, మన కుక్కర్ పెడితేనే వాటర్ వస్తూ ఉంటుంది కదండి. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసాను అనమాట. ఇంకా కావాలంటే నీళ్ళు పోసుకోండి, ఒక టీ స్పూను 2 టీ స్పూన్లు, లేదంటే వాటర్, రెండిట్లో చక్కగా వాటర్ వస్తున్నాయండి. ఆ వాటర్తోనైతేనే ఉడికిపోయిద్ది అనమాట. ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టి ఉంచుకున్నాను. సో మొత్తానికి 5 విజిల్స్ వచ్చి రెడీ అయిపోయిందండి చికెన్ కూర కూడా. నా ఈవినింగ్ మీల్ వచ్చేసి 1 కప్ అయింది చికెను. సో చికెను, ఆనపకాయ కూర అండి. అలానే నేను పొద్దున నట్స్ తినలేదన్నమాట. సో ఒక క్యారెట్ మిగిలిందన్నాను కదండి, కొంచెం కొబ్బరి తిన్నాను, పొద్దున సగం తిన్నాను. బాదము, వాల్నట్స్ పొద్దున తీసుకోలేదండి, ఇప్పుడు తీసుకుంటున్నాను. సో ఇదేనండి. కావాలంటే కీరా కూడా తినొచ్చు. నా 2 మీల్ డైట్.